ధనవంతులు చేస్తూ కోటీశ్వర్లు మరింత కోటీశ్వర్ని చేస్తూ నిలువెత్తు దోపిడీ చేస్తా దబాయించి మాట్లాడుతున్నాం. అడెవడో లూలు మాట్లాడే దాంట్లోనంట 1000 మంది గుమస్తాలను పెడతాడటాడు. ఏం రోగం మన దగ్గర ఉన్న చిల్లర కొట్ల గుమస్తాగిరి లేవా ఉద్యోగాలు? ఆడు గుమస్తాగిరి ఉద్యోగం ఇస్తాడని ఆడికంట 700 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చేస్తారట. అది కూడా విజయవాడ నడిబొడ్డున. అదేనేది 700 కోట్ల విలువైన భూమి లేదు 300 కోట్లు అనుకో. నువ్వు అవన్నీ వీళ్ళకి అదే 1000 మంది అక్కడ బడ్డీ కొట్లు పెట్టుకుని బతుకుతారండి. అదే దాంట్లో 1000 మంది బతుకుతారు. నువ్వు ప్రైవేట్ వాడికి దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద కట్టించి ప్రైవేట్ వాళ్ళకి 100 షాపులు రాని అందులో వస్త్రలాత ఏంటి షాపులేగా, కాళేశ్వరం మార్కెట్ షాపులేగా, అట్లా కట్టు దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద చేయి. నీకు నెల నెల అద్దె వస్తుంది. ప్లస్ ప్రతి షాపులో 3-4 ఉద్యోగులు అయితే 100 షాపులో 100 అక్కడ కూడా వచ్చేస్తున్నారుగా. లేదా నువ్వే కట్టు మాలు ఆర్టీసీ తరపున కట్టి ఆర్టీసీకి నెల నెల లాభం రాని ఇన్కమ్ సోర్స్ కదా. ఎవరికి దోచి పెడుతున్నారు అది తీసుకెళ్ళి? మెడికల్ కాలేజీలది ఎవరికి దోచి పెడుతున్నారు? పోనీ ఒకసారి వెళ్ళిన డబ్బులు వెనక్కి వస్తుంది 66 ఏళ్ళ తర్వాత జీవితంలో సాధ్యమేనా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అది వరకు గనక ఇప్పుడున్న అంబేద్కర్ విగ్రహం ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ తీసుకెళ్లి చైనా వాడికి ఇచ్చారు షాపింగ్ మాల్ పెట్టుకోమని 19 జగన్ వచ్చాక అది క్యాన్సిల్ చేసి ఏకంగా అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. లేకపోతే ఇప్పుడు అది కూడా తీసుకెళ్లి ఆడెవడో వియత్నామోడో తైవానోడో లేకపోతే కనుక ఫిలిప్పైన్స్